తిరుపతి అభ్యుదయ గ్రామీణ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళల చేతివృత్తుల ప్రదర్శనశాలను టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా స్టాల్స్ వద్ద ప్రదర్శిస్తున్న వస్తువులను చూసి తిలకించి కళాకారుల నైపుణ్యాన్ని కొనియాడారు. నరసింహ యాదవ్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తక్కువ ధరలకు లభించినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రజలు సందర్శించి కొనుగోలు చేసి దానివల్ల డ్వాక్రా మహిళలకు, వారి గ్రూప్ సభ్యులకు మన సహాయ సహకారాలు అందిస్తే వారికి చేయూతగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రదర్శనలు తిరుపతి నగరమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ప్రదర్శించి వారి నైపుణ్యతను చాటుకోవాలని అన్నారు. దీనివల్ల వారి ఆదాయ మార్గాలు పెరిగి మరింత అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. శ్రీవారి పాదాల కొంత ప్రజలందరూ కూడా ఇక్కడున్న తిరుపతి కానీ చుట్టుపక్కల ఉన్నా కానీ ఇక్కడందరూ కూడా యాత్రా సంఘాలకు సంబంధించి వారి యొక్క ఉత్పత్తుల్ని ఇతర స్టేట్లో కానీ నాన్ స్టేట్లో కానీ అదే తెలంగాణ వచ్చి అన్ని కూడా సరసమైన ధరలు వేస్తున్నారు. కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క గ్రామీణ కళలను ప్రోత్సహించే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రోత్సాహకరమైన ఇవ్వాల్సిన అవసరం అందరిపైన ఉంది. కాబట్టి మహిళలకు అండగా ఉండే విధంగా ఈ యొక్క ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాల్సిందిగా అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను.